Mix value counter. The special designer for Indian currency. For me open chestandi. Actually mix value counter ఇది నార్మల్ మనీ కౌంటరే, బట్ మనం 500 నోట్స్ సపరేట్ గా 100 సపరేట్ గా అట్లా వేసే పని ఉండదు. అన్ని మిక్సింగ్ చేసి పెట్టినా కూడా కౌంట్ చేస్తుంది. ఓకే, అవును. ఇది ఫస్ట్ ఇప్పుడు కొనడానికి కారణమే అది కదా. ఈ మధ్య ఒక 2 to 3 ఫేక్ నోట్స్ వచ్చాయి మాకు. సో ఇది పర్చేస్ చేసాం, దానివల్ల బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం బాగా. ఇట్లా హ్యాండిల్ పట్టు లేపుకోవడానికి. ఓకే, బరువు అయితే ఇది ఎక్స్ట్రా డిస్ప్లే. ఎక్స్ట్రా డిస్ప్లే. ఓకే ఓకే, ఎక్స్ట్రా డిస్ప్లే పెట్టేద్దాం నాన్న. ఓకే, అదర్స్ కి అవుట్ సైడ్ లో వాళ్ళకి కూడా చూపించడానికి. మనం కనెక్ట్ చేద్దాం. మనం ఇప్పుడు కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇట్లా హ్యాండిల్ విత్ కేర్. ఇది పవర్ ఇస్తాం అన్నమాట. యూసేజ్ చాలా సింపుల్ యాక్చువల్లీ. బ్యాక్ సైడ్ ఉంటుందా? బ్యాక్ సైడ్ పవర్ వచ్చేస్తాము. బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే స్ట్రైట్ అవే ఆన్ అయిపోతుంది. వెల్కమ్ అనేసి ఇటు పెట్టేస్తాము. నోట్స్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఆటోమేటిక్ ఇన్ని ఉంటాయి అనమాట. ఆటోమేటిక్, మాన్యువల్, కౌంట్, యాడ్ అట్లా ఉంటాయి ఆప్షన్స్. ఎవ్రీథింగ్ అంత ఈజీనే. డిఫాల్ట్ గా అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. మనం ఏం చేసే పని లేదు. ఫస్ట్ 500 చేద్దాం మనము. వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, మనం 200 చేద్దాము. ఓకే, రెండు కలిపేద్దాం. ఇక్కడ నీకు జూమ్ చెయ్యి. టోటల్ వాల్యూ 34,100, 82 పీసులు. దాంట్లో 23 పీసులు 200, 59 పీసులు 500. మిగతా ఏం లేవు. సో ఇదన్నమాట, క్లియర్ గా వచ్చేస్తాయి. మళ్ళీ ఏమైనా కొత్త నోట్స్ వచ్చినప్పుడు కూడా మనం సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, ప్యాచ్, అది ఇచ్చినామంటే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే కొత్త నోట్స్ ఏమైనా వస్తే ఆ సాఫ్ట్వేర్ ప్యాచ్ ఇచ్చేస్తే అక్కడ ఆ నోట్ నేమ్ ఇక్కడ వస్తుంది. ఈవెన్ 5 రూపీస్ నోట్ వచ్చి ఇక్కడ 5 అనేసి 10, 20, 50, 100, 200, 500, 1000, 2000 లేవు. జస్ట్ ఫ్యూచర్ పైన వస్తే అన్నట్టు అనమాట. అది ఓకే, ఇప్పుడు మనము 500 కొని 200, మళ్ళీ 500, 200 అట్లా మింగిల్ చేసే మొత్తం మిక్సప్ చేసి పెట్టు. పర్ఫెక్ట్. ఇంతకు ముందు 500, 59, 223 సింపుల్. సింగిల్ కౌంటింగ్ అంటారు దాన్ని. అదే మల్టీ నోట్స్ కౌంటింగ్ అట్లా వస్తుంది అనమాట. అది ఇంతకు ముందు కంటే ఇది కొంచెం అంటే అప్డేటెడ్ వర్షన్ అని చెప్పాలి. ఆప్షన్ ఇప్పుడు చిన్న చిన్న షాప్ లో అది వాడుకోవచ్చు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ గానీ లేకపోతే కొద్దిగా స్పీడ్ అవ్వాలి అన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు. సింగిల్, ఇది మల్టీ. 500s, 200s వేసాము. ఇప్పుడు మిక్సప్ అనమాట. 500s కొన్ని 200s, 100, 50, 20, 10. ఓకే, మీన్స్ అన్ని నోట్లు మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉండే నోట్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. చూడండి, అప్ టు 500 వరకు అన్ని నోట్స్ కవర్ అవుతాయి. 10, 20, 50, 100, 200, 500. 20, 10 కూడా ఉంది కదా. 50, 20 ఫస్ట్ చెప్పా. 10s 1, 21, 51, 101, 204, 509. సింపుల్. టోటల్ వాల్యూ ఇది వచ్చేసింది. నంబర్ ఆఫ్ నోట్స్ అండ్ వాల్యూ ఆఫ్ నోట్స్. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్యాచ్ అని కొట్టినాం అంటే బ్యాచ్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ కొట్టినాం అనుకో 100 బ్యాచ్ అనమాట. బ్యాచ్ కదా 100 నోట్లు ఆగిపోతుంది. దీని కెపాసిటీ 300 నోట్లు ఇచ్చి ఇక్కడ మనం 100 చేసుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అన్ని ప్రస్తుతానికి ఆటోమేటిక్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము 100 బ్యాచ్ సెట్ చేసాం అనుకో, ఏమవుతుంది ఒకసారి పెట్టి చూపించు. బ్యాచ్ అంటే 100 నోట్స్ కావాలా. 100 నోట్స్ పెట్టి 150 నోట్స్ పెట్టాం అనుకో, 100 వచ్చినాక ఇది ఒక బ్యాచ్ పక్కన తీసి పెట్టుకుంటది. ఒక కట్ట అనమాట. బ్యాచ్ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్. బ్యాచ్ ఒక బ్యాచ్ మనం ఎన్ని వేసినా సరే 50 కూడా ఒక బ్యాచ్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టం వచ్చి పెట్టుకోవచ్చు. బ్యాచ్ లో ఎంత ఉంటే అన్ని నోట్స్. నేను అంత కన్ఫ్యూజన్ లేకుండా ఆటోమేటిక్ లో ఉంటేనే ఈజీగా ఉంటది. మళ్ళా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. బట్ డెమో ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు అనమాట. అట్లా మళ్ళీ డిస్ప్లే స్క్రీన్ కూడా 2 ఉంటాయి. ఇంకో స్క్రీన్ కూడా తగిలించుకోవచ్చు మనం బ్యాక్ సైడ్. ఓకే, అంటే అవతల వాళ్ళకి కనిపించడం కోసము, కస్టమర్ కి కనిపించడం కోసం. మరి ఏంటిది
మిషన్ పైసాలకు పెట్టే మిషన్. ఇది బాగుంది, కొనుక్కోండి. బాయ్.